బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ లో పేలిన బాంబు. పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఈసారి పాకిస్తాన్ లో స్కూల్స్ పైన అటాక్ చేస్తా ఉన్నారు. అండ్ రీసెంట్ గానే మనకు తెలుసు, ఆ న్యూస్ గురించి కూడా మనం విన్నాం. పాకిస్తాన్ లో ఒక స్కూల్ బస్సు లో దాడి చేసింది ఒక ఉగ్రవాది సంస్థ. దాదాపు 5 మంది చిన్నారులు ప్రాణాలు మట్టుబెట్టింది. ఈ దాడి ఆత్మాహుతి దాడిగా చేశారు వాళ్ళు. 5 చిన్నారులు అక్కడ స్పాట్ లోనే చనిపోయారు. అయితే రీసెంట్ గా నిన్న పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ అనే ప్రాంతంలో ఒక హై స్కూల్లో కొంతమంది ఉగ్రవాదులు దాడి చేశారు. ఇప్పటివరకు ఆ ఉగ్రవాదులు ఎవరు అనేది అయితే మాత్రం తెలీదు. ఎందుకంటే ఒక పక్క పాకిస్తాన్ లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేస్తుంది, బ్లా అటాక్ చేస్తుంది. అలాగే తెహ్రీ ఈ తాలిబాన్ వాళ్ళు కూడా అటాక్ చేస్తా ఉన్నారు, టిటిపి టెర్రరిస్ట్ గ్యాంగ్. సో ఎక్కువగా ఈ గ్యాంగ్స్ ఇప్పుడు ఏదైతే ప్రాంతంలో జరిగింది బాంబు దాడి, ఆ ప్రాంతంలో వీళ్ళు యాక్టివ్ గా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ 2019లో కూడా గర్ల్స్ కి సంబంధించిన స్కూల్స్ పైన అటాక్ చేశారు. చిన్నారులు చదువుకుంటున్న స్కూల్స్ పైన అటాక్ చేశారు. వాళ్ళని స్కూల్ కి హాజరవ్వకుండా ఉండడానికి చాలా చాలా కార్యక్రమాలు చేసి ఇలాంటి బాంబు దాడులు చేస్తున్నారు. అని గతంలో కూడా ఒక స్కూల్ బస్ పైన అటాక్ చేసి చాలా మంది అమాయక ప్రాణాలని వీళ్ళు పొట్టని పెట్టుకున్నారు. సో పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఎప్పుడైతే భారత్ తో యుద్ధ వాతావరణం తలపెట్టుకుందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ అంచెలంచెలుగా అక్కడ జనాభా చనిపోతూనే ఉన్నారు. ఒక పక్క తుఫాన్ అంటూ, ఒక పక్క భూకంపం అంటూ, ఒక పక్క ఇండియా చేస్తున్న ఈ వార్, ఒక పక్క అక్కడే ఉగ్రవాదులు బలోచిస్తాన్ కానీ ఈ తెహ్రిక్ ఈ తాలిబాన్ వాళ్ళు కానీ వాళ్ళు చేస్తున్న ఈ దాడుల పట్ల పాకిస్తాన్ మొత్తం కూడా ఒక శ్మశానం కింద తయారవబోతుంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ లో మహిళలకు, స్త్రీలకు, చిన్నారులకు, అమ్మాయిలకు, ముఖ్యంగా యువతులకి అస్సల రక్షణ లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు ఆమెను తీసుకెళ్లి చేసి దాడులు చేసి చంపేస్తారు. ఉగ్రవాది సంస్థలు వాళ్ళ యొక్క అటాక్స్ ఎక్కువైపోతున్నాయి. ఇది రీసెంట్ గా ట్యాంక్ జిల్లాలో జరిగింది. ఇమాం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ యొక్క దాడిని పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పటికే ఖండించింది. అబ్బారి గ్రామం, సో అక్కడ ఈ బాంబ్ అటాక్ అయితే జరిగింది. మొత్తం పాకిస్తాన్ ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో చేసిన అటాక్స్ అని కూడా పైగా స్కూల్స్ మీద 450 స్కూల్స్ పైన అటాక్ చేశాయి. 450 సార్లు బాంబు దాడులు చేశాయి. సో చాలా మంది జనాభా చనిపోయారు. సో మరి పాకిస్తాన్ కి సరైన గతే పట్టిందంటూ కూడా కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తా ఉన్నారు. అండ్ ఒకసారి మరింత సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తాను. పాకిస్తాన్ లో చిన్నారులు, యువత, అమ్మాయిల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఎటువైపు నుంచి బాంబు పడుతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తా ఉన్నారు. తాజాగా పాక్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంత్ లోని ఓ హై స్కూల్ పై బాంబు దాడి జరిగింది. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ఈ బాంబు దాడికి పాల్పడినట్లు సమాచారం. శుక్రవారం జూన్ 6న ఉదయం ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ట్యాంక్ జిల్లాలోని గుల్ ఇమాం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్బారి గ్రామంలో ఈ విషాద సంఘటన జరిగింది. అక్బారి గ్రామంలో ఓ ప్రభుత్వ హై స్కూల్ పై కొంతమంది దుండగులు జరిపిన ఈ బాంబు దాడిలో పాఠశాల పూర్తిగా ధ్వంసం అయింది. స్కూలులోని గదులు ధ్వంసం అయ్యాయి. అయితే తామే ఈ దాడికి పాల్పడినట్లు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాది సంస్థ ప్రకటించలేదు. కానీ తెహ్రిక్ ఈ తాలిబాన్ టిటిపి అనే ఉగ్రవాద సంస్థ ఆ జిల్లాలో యాక్టివ్ గా ఉన్నట్లుగా కూడా సమాచారం తీసుకున్నారు. ఈ ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడినట్లు సమాచారం అందుతుంది. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదుల సంస్థ ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నాయి. స్థానిక ఎన్జిఓలు అందించిన సమాచారం మేరకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లోని గత 10 ఏళ్లలో 450 పాఠశాలపై బాంబు దాడులు జరిగినట్లు తెలుస్తుంది. విద్యార్థుల పాఠశాలలకు హాజరు కాకుండా ఇలా చేస్తున్నాయి. ఉగ్రవాద సంస్థలు 2019 వరకు పాకిస్తాన్ లోని అనేక గర్ల్స్ స్కూళ్లపై ఇలాంటి దాడులు జరిగాయి. స్వాట్ వ్యాలీలతో పాటు నార్త్ వెస్ట్ పాకిస్తాన్ ప్రాంతంలో ఈ దాడులు అధికంగా నమోదయ్యాయి. అలాగే ఇటీవలే పాకిస్తాన్ సంబంధించి ఒక స్కూల్ బస్ లో కూడా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన 5 చిన్నారులు మృతి చెందారు స్పాట్ లోని. 2012లో పాఠశాలలపై బాంబు దాడులను ఖండించి విద్యార్థులు విద్యపై అవగాహన కల్పించిన మలాలా యాసఫ్ ఆయనకి నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది తెలిసిందే. సో గైస్ చూశారు కదా, పాకిస్తాన్ కొన్ని రోజుల్లో ఖచ్చితంగా వల్లకాడుగా మారిపోతుంది. ఒక శ్మశాన వాటి కింద తయారవుతుంది. పాకిస్తాన్ ప్రజలు ఇక బతకడం కష్టమే. వాళ్ళు ప్రతిరోజు కూడా భయంతో బ్రతుకుతున్నారు. ఒక పక్క ఇండియా వాళ్ళపైన చేస్తున్న యుద్ధం, సింధు నది జలాల్ని చేస్తున్న యుద్ధం ఒకటైతే, మరొక పక్క ఈ బ్లా లిబరేషన్స్ ఆర్మీ వాళ్ళపైన చేస్తున్న
దాడులు, బాంబు దాడులు, ఒక పక్క ఈ తెహ్రిక్ ఈ తాలిబాన్ వాళ్ళు చేస్తున్న దాడులు కావచ్చు, వాళ్ళు ప్రాణాల గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కొంతమంది పాకిస్తాన్ కి సరైన గతే పట్టింది, ఎందుకంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది పాకిస్తానే కాబట్టి వాళ్ళకి ఇలా జరగాల్సిందనే కామెంట్ చేస్తా ఉన్నారు. అండ్ అక్కడ